జగనన్న వచ్చారు, మన మధ్యకి వస్తున్నారు. ఇంకొక 5 నిమిషాల్లో ఈ కల్లబొల్లి మాటల దేవినేని ఉమామహేశ్వరరావు పత్రికల్లో రోజుకొక ఇక్కడి నుంచి కొత్త కథ. తమ్ముడు, మీరెవరు తోసుకొని రావద్దు, పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడండి. ముందున్న ఒక 10 మంది నెట్టినందువల్ల ఇక్కడ పక్కనందరూ వందలాది మంది మహిళా మణులు ఉన్నారు. వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టద్దు. మీరు అక్కడే ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో నెట్టొద్దు. ఎవరో అసౌకర్యానికి గురి చేయొద్దు. పోలీసు వారు చాలా శ్రమ తీసుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు, వారిని అవస్థలకు గురి చేయొద్దు. ముందున్న 10 మందే ఇబ్బంది పెడతా ఉంది. దయచేసి ప్రశాంతంగా నుంచోండి తమ్ముళ్ళు. ఇక్కడి నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు దొంగ మాటలు, కల్లబొల్లి మాటలు రోజుకొకటి చెప్తాడు. మీరు అప్రమత్తంగా ఉండండి. 10 సంవత్సరాలు తను చేసిన అభివృద్ధి ఏదీ లేదు కాబట్టి ఏదో ఒక కల్లబొల్లి మాటలు చెప్పి కాలం ఎల్లబిదియాలి కాబట్టి రోజుకొక దొంగ మాటలు చెప్తాడు. నాకు ఇప్పుడే అమెరికా నుంచి ఒక సోదరుడు ఫోన్ చేశాడు ఈరోజు ఉదయం. నాకేదో అమెరికాలో ఆస్తులు ఉన్నాయనేదో కల్లబొల్లి మాటలు చెప్పి కొత్త కథలు సృష్టించడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. నాకున్నవన్నీ అక్రమ ఆస్తులు ఏమీ లేవు, సక్రమ ఆస్తులే. దేవినేని ఉమామహేశ్వరరావుకి ఉన్నాయి ఊటీలో, బెంగళూరులో బినామీ ఆస్తులు. నేను కష్టపడి సంపాదించుకున్న 27 సంవత్సరాలు నా ఆస్తులే తప్పితే నేను గతంలో ఏ రాజకీయ అధికార పదవి చేపట్టలేదు కాబట్టి నేను ఇతను చెప్పినట్టు ఏ రకమైన అవినీతి పరుని కాదు. 4 సార్లు రాజకీయాన్ని వ్యాపారం చేసుకొని కోట్లాది రూపాయలు గడించిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు అవినీతి పరుడు. కాబట్టి ఆ అవినీతి పరుడు మళ్ళొక్కసారి గెలవడం కోసం ఎందుకంటే రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకున్న బతుకుతున్న వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు. కాబట్టి ఎన్నెన్నో కల్లబొల్లి మాటలు చెప్తాడు. కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండండి. తప్పుడు కథనాలు ఎన్నెన్నో సృష్టించి మీ ముందుకి వచ్చే వారం రోజులు చేయబోతారు. జగనన్న సైనికులందరూ, ఈ యువత, ఈ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఈ వారం రోజులు 11వ తారీఖు దాకా అప్రమత్తంగా ఉండి, ఎందుకంటే మొన్న నామినేషన్ రోజు కూడా మనకి సరైన దారిలో రావడానికి అనుమతి ఇవ్వకుండా అభ్యంతరపరిస్తే మీ అందరూ ఈ మైలవరం మొత్తాన్ని జనసముద్రం చేసి ఆ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంతో విజయవంతం చేశారు. మొన్న 37వ తారీఖు జరగవలసిన జగనన్న సభ హెలికాప్టర్లో సాంకేతిక లోపాల వల్ల ఆగిపోతే ఈ దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పడం మొదలెట్టాడు, జనం లేక రాబోయే హెలికాప్టర్ ఆపారని. జగనన్న వచ్చేది 1 సెకండ్ ముందు చెప్తే ఈ జన సైనికులందరూ వాలిపోరా అంటా ఉన్నాను. ఈ కల్లబొల్లి మాటలు దేవినేని ఉమామహేశ్వరరావు గురించి మీ అందరికీ తెలుసు. 10 సంవత్సరాలు దగ్గరగా చూశారు. మాటల మాంత్రికుడు. మన పౌరాణిక చిత్రాల్లో రాజనాల పాత్రకు సరితూగేవాడు దేవినేని ఉమామహేశ్వరరావు. ఇతనికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు ఏమి లేవు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లే ఇతను తెలిసిన విద్యలు. ఆ విద్యలతోనే ఇప్పుడు దాకా నెగ్గుకొచ్చాడు. ఇక మీరందరూ వాటిని గ్రహించారు. అతనికి బుద్ధి చెప్పడమే తరువాయి రాబోయే ఎన్నికల్లో. పేరేంటి? పులివెందుల నుంచి శివారెడ్డి గారు, వైఎస్ఆర్ కుటుంబానికి అభిమానులు. వారు 1-2 నిమిషాలు మన ఉద్దేశించి మాట్లాడతారు. వైఎస్ కుటుంబ సభ్యులందరికీ వందనం. అల్లరి చేయొద్దు. రావాలి రాజన్న రాజ్యం, రావాలి రాజన్న రాజ్యం, కావాలి జగనన్న నాయకత్వం. కృష్ణ